రేపు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి. మీన రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు, వీరి తలరాత పూర్తిగా మారబోతోంది. 100% జరగబోయేది ఇదే. రేపు శక్తివంతమైన గురు పౌర్ణమి నుండి కూడా మీన రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదించుకుంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి మేలు కలగబోతుంది. ప్రారంభించబోయే పనులలో మీరు చాలా గొప్ప ఫలితాలు అనేవి సాధిస్తారు. రేపు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో 100% జరగబోయేది ఇదే. ఊహించని మార్పులు మీ జీవితంలో సొంతం కాబోతూ ఉన్నాయి. మానసికంగా చాలా సంతృప్తిని, ఆనందాన్ని కూడా పొందుతారు. శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు అప్పగించిన పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కూడా కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు. అధికారుల సహకారం మీకు అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు. కీలకమైన విషయాలలో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలండి. సూర్యస్థుతి మీకు ఎంతగానో శుభ ఫలితాలని ఇస్తుంది. శుభప్రదంగా కూడా ఉంటుంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం. రేపటి నుండి మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరు గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి, రేపటి నుండి వీరి విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాల పరంగా కూడా వీరికి ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది. వీరి కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా రాహువు 1వ ఇంటిలో, కేతువు 7వ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి అనేది కోల్పోవడం కూడా జరగవచ్చు. కనుక ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. చాలా వరకు కూడా సమస్యలు అనేవి మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి. 7వ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలు అన్నీ బాగున్నప్పటికీ ఏదో ఒక విషయంగా అనవసర భయాలు ఏర్పడడం జరగనుంది. దాని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి అనేది కుంటుపడవచ్చు. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఈ చెడు ప్రభావం అనేది చాలా మట్టుకు తగ్గుతుందండి. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురువు గోచరం 3వ ఇంటికి మారడం చేత ఉద్యోగంలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు బదిలీ కొరకు కానీ, విదేశాలలో ఉద్యోగం చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అనుకూల ఫలితం అయితే లభిస్తుంది. అయితే దాని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగిలే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాకపోతే మీ నిజాయితీ మరియు మీరు గతంలో చేసిన పనుల కారణంగా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా ప్రయాణాలు కూడా చేయాల్సి రావడం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం మీరైతే ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది. గురువు దృష్టి 7వ ఇంటిపైన, 9వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండడం చేత మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మీరు చేసిన పనికి తగిన ఫలితం కూడా ఈ సమయంలో పొందబోతున్నారు.
చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారు ఎప్పుడు కూడా వివాదరహితమైన జీవితం కావాలని కోరుకుంటారు. కానీ సొంత వారి వలన గొడవలు, మనస్పర్ధలు ఇతరులతో ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు. సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అనర్థం అవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసేంత వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో గురు, శుక్ర, శని దశలు యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా కూడా ఉంటారు. దయా, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వం కల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలికైన పని. అయితే వారు కాస్తంత పిరికివారు కావడంతో మీ నుండి కొంత సహాయం అవసరమవుతుంది. వీరికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో వీరు రూపొందించుకుంటారు. ఈ రాశికి చెందిన వారు కథలు, రచనలు చేయడాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయండి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళతారు. వీరు మొదటి నుండి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి అడుగులేస్తారు. దీని కారణంగా వీరికి ఆర్థిక లాభాలు కూడా కురిపిస్తాయి. నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందిన వారిని వీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై నిష్ఠతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా కూడా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఈ రాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం కూడా మీకు అవసరం అవుతుంది. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఈ రాశికి చెందిన వారు విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.